మౌనికా శంకర్ రెడ్డి 100 రూపాయలు సమర్పించారు. వారు వారి కుటుంబానికి ఎల్లవేళలా సహాయం. సో హాయ్ హలో అమిగోస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ ఎపిసోడ్. నేను మీ ధోని, మీరు చూస్తున్నారు కదా ఇట్స్ మై ధోని బ్లాగ్స్, అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేను, ప్రణీత్, హేమంత్ ముగ్గురం అయితే హనుమాన్ జయంతి స్పెషల్ అనమాట. ముగ్గురం పంచగడ్డాం, వైట్ అండ్ వైట్. సో ఇప్పుడైతే టెంపుల్స్కి అయితే వెళ్తున్నాం. రియాక్షన్స్ అయితే ఘోరంగా ఉంటాయి. నేను మరి రియాక్షన్స్ కూడా చూపిస్తాను ఎట్లున్నాయి అనేది. సో అంతకన్నా ముందు మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలు. సో ఇప్పుడైతే మన ఫస్ట్ టెంపుల్ అయితే ఈరోజు ఒక 3 to 4 టెంపుల్స్కి అయితే వెళ్దాము. సో మన ఫస్ట్ టెంపుల్ అయితే కోట్ రోడ్లో ఉండే ఆంజనేయ స్వామి గుడి అనమాట. సో ఇంకా కోట్ రోడ్కి అయితే వెళ్ళి మిగిలిన బ్లాగ్ అక్కడ కంటిన్యూ చేసుకుందాం. చాలు. అమిగోస్ ఇదైతే మన ఫస్ట్ టెంపుల్ అనమాట. సో ఇంకా లోపలికి అయితే వెళ్దాం. చలో. మళ్ళీ ఇక్కడ నుంచి నెక్స్ట్ టెంపుల్ ఎక్కడ అనేది లోపలికి వెళ్ళి వచ్చి చెప్తాను నేను. చలో ఇంకా లోపలికి అయితే వెళ్దాం. ప్యాంటు షర్టు రే పండగ రా ఈరోజు కూడా ప్యాంటు షర్ట్ అయిందిరా. మీకు జనాలు అయితే ఫుల్గా ఉన్నారు అబ్బాయి. ఈడే ఇట్లుంటే నెక్స్ట్ హౌసింగ్ బోర్డు ఆంజనేయ స్వామి గుడికి పోదాం అనుకున్నాం. ఆడ ఎట్లుంటారో జనాలు మళ్ళీ చూడాల. మౌనికా శంకర్ రెడ్డి 100 రూపాయలు సమర్పించారు. వారు వారి కుటుంబానికి ఎల్లవేళలా సహాయం. సో అమిగోస్ ఈ టెంపుల్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా నెక్స్ట్ అయితే హౌసింగ్ బోర్డ్లో ఉండే ఆంజనేయ స్వామి గుడికి అయితే వెళ్దాం. చాలు. అరే సారా వాళ్ళ ఇంటి దగ్గర తెలిపోయింటే అయిపోతాంట కదా. వీడియో కట్టి
ఇంకోటి ఉండాలి అప్పుడు. అది నార్మల్. అమిగోస్ రియాక్షన్స్ ఉన్నాయి. అబ్బాబాబాబా నెక్స్ట్ లెవెల్ రియాక్షన్స్ అనుకోండి. ఈరోజు మాత్రం నెక్స్ట్ లెవెల్ రియాక్షన్స్ ఉన్నాయి. ఇంకా గుడిలో చూపిస్తారు రియాక్షన్స్ ఎట్లుంటాయి అనేది. సో అమిగోస్ ఇదైతే మన సెకండ్ టెంపుల్ అనమాట ఈరోజు. హౌసింగ్ బోర్డ్ ఆంజనేయ స్వామి టెంపుల్. చలో ఇంకా లోపలికి వెళ్దాం. మన కొత్త లోగో వేయించిన బండికి బ్యాక్ సైడ్ ఇంకోటి అదే అది మన డ్యామేజ్ అయిందిలేండి, దాని గురించి ఇంటికి. అది మన కొత్త లోగో వేయించిన అవు కదా. సో అమిగోస్ ఇదే అనమాట మన హౌసింగ్ బోర్డ్ ఆంజనేయ స్వామి గుడి. చలో ఇంకా లోపలికి అయితే వెళ్దాం. మీరిద్దరు నడుచుకుంటా వాడి ముందు పోండి. సీతారామచంద్రస్వామి దేవత అనుగ్రహ ప్రసాద మీదేమయ్యొద్దండి. ఇంకా ఏందిరా పాసామి లేదరా నువ్వు రారా ఆరా చిల్లరిందిరా ఏం చేయాలా పాప ఊడిపోతుంది రైతు పైన నుంచి. ఫోటోస్ సో అమిగోస్ ఇప్పుడైతే హౌసింగ్ బోర్డ్ది కంప్లీట్ అయింది సెకండ్ టెంపుల్. సో ఇంకా మన థర్డ్ టెంపుల్ అయితే సోములదొడ్డి ఆంజనేయ స్వామి గుడి అనమాట. చలో ఇంకా అక్కడికి వెళ్దాం. సో అమిగోస్ హౌసింగ్ బోర్డ్ టెంపుల్ కూడా అయిపోయింది సెకండ్ టెంపుల్. ఇంకా థర్డ్ టెంపుల్ వచ్చి సోములదొడ్డి ఆంజనేయ స్వామి గుడి. చలో ఇంకా అక్కడికి అయితే వెళ్దాం. అక్కడికి వెళ్ళి కంటిన్యూ చేసుకుందాం. చలో యాక్చువల్గా అంటే మేము థర్డ్ అయితే సోములదొడ్డికి పోదాం అనుకున్నాం. బట్ ఇది పోయే రూట్లో మా ఇంటికి దగ్గరలో ఉంటుంది టెంపుల్ అని చెప్పి ఇంకా ఇట్లే వచ్చినాము. సో ఇంకా ఇక్కడ కంప్లీట్ చేసుకొని వెళ్దాం. సో అమిగోస్ ఇదైతే నాకు సెంటిమెంట్ టెంపుల్ అనమాట. మా ఇంటికి బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది ఇది. సో ఇంకా ఇక్కడ నుంచి అయితే మనము డైరెక్ట్ సోములదొడ్డికి వెళ్దాం. చలో ఇదైతే మన థర్డ్ టెంపుల్.
సో అమిగోస్ మనం అయితే ఇంకా దగ్గరలో ఉన్నాం, మార్కెట్ యాడ్ కార్డ్ ఉన్నాం. సో ఇంకా ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళి నా బండిలో పెట్రోల్ తక్కువ ఉంది, పెట్రోల్ వేయించుకొని ఇంకా పెట్రోల్ బంక్లో ఇంకా పెట్రోల్ వేయించుకొని అక్కడ నుంచి డైరెక్ట్ సోములతోటి వెళ్ళిపోదాం. సో అదైతే మనకు 4th టెంపుల్ అయితే అవుతుంది అనమాట, సోములతోటి ఆంజనేయ స్వామి గుడి. సో ఇంకా అక్కడ నుంచి ఇస్కాన్కి వెళ్ళిపోదాం. ఇస్కాన్ 5th అవుతుంది, 5 టెంపుల్స్ కంప్లీట్ అవుతాయి. సో అక్కడ నుంచి ఇంకా ఫోటో షూట్ చేసుకొని రిటర్న్ ఇంటికి అయితే వచ్చేద్దాం. చలో ఇంకెళ్దాం. ఏం వీడియో రా మాతో పాటు ఆడ పెట్రోల్ బంక్ ఆగిపోతుంది. ఇస్కాన్ రూట్ కదా కొడుతుంది. ఇంకా చలో ఇంకెళ్దాం. నా బండిలో పెట్రోల్ వేయించేసిన ఇంకా ఇక్కడ నుంచి డైరెక్ట్ సోములతోటి వెళ్దాం. రైట్ రైట్. మీకోసం మనమైతే వచ్చినాం. ఇది సోములతోటి, ఇది ఆంజనేయ స్వామి గుడి అనమాట. సో ఇదైతే మన 4th టెంపుల్ ఈరోజు. సో లోపలికి అయితే వెళ్దాం. ఆలు కలుతున్నాయా? సో అమిగోస్ ఇదైతే మన 4th టెంపుల్ అనమాట. నేను చెప్పలేను చుట్టూ వీడియోనే ఆన్ చేయలేదు కానీ. సో మీకు సక్సెస్ఫుల్లీ 4 టెంపుల్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. సో ఇంకా మన లాస్ట్ అండ్ ఫైనల్ టెంపుల్ అయితే ఇస్కాన్ టెంపుల్. సో ఇంకా అక్కడికి వెళ్ళి బ్లాగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. చలో ఇంకా వెళ్దాం. ఫస్ట్ కోర్ట్ రోడ్ది, 2nd హౌసింగ్ బోర్డు, 3rd మా ఇంటికాడ ఉండేది, 4th ఇది, 5th అది. అరే 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 ఇట్లా పోదాం రానరా. బాబా ఏం ఎండలు ఉన్నాయా మీకు? అనంతపూర్లో మాత్రం ఎండలు బీభత్సంగా ఉన్నాయి, సాగొట్టేస్తున్నాయి అనుకోండి ఎండలు. ఏయ్ తినిపో, ఇంత దూరం వచ్చి దేవుని ప్రసాదం వద్దు. ఆడ అన్ని ప్రసాదాలు మిస్ అయినావు. చెప్పులు వేసుకుంటే అయిపోద్ది కదరా. ఇదిగో చలో ఇంకా ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్దాం. ఇస్కాన్ టెంపుల్ పెద్ద దూరమే కాదు ఇక్కడ నుంచి. సో జస్ట్ ఇట్లా తిరిగి కొంచెం ముందుకు వెళ్ళామంటే ఇస్కాన్ టెంపుల్ వచ్చేస్తుంది. ఈరోజు నైట్ కుదిరితే ఒక ఊరేగింపుది కూడా నేను మీకు చూపిస్తాను.
యాక్చువల్గా అంటే పోతే 3 టెంపుల్స్ పోలా లేదా 5 టెంపుల్స్ పోలా, 4 అయితే పోకూడదు కాబట్టి మేము 5 టెంపుల్స్ అయితే కవర్ చేస్తున్నాం. సో ఇదైతే మన లాస్ట్ అండ్ ఫైనల్ టెంపుల్ అనమాట. చలో వెళ్దాం. చాలా మంది ఉన్నారు కదా. ఎవరు లేదా? సో అమిగోస్ ఇదైతే మన లాస్ట్ అండ్ ఫైనల్ టెంపుల్. చలో వెళ్దాం. సో అమిగోస్ ఇదైతే మన లాస్ట్ అండ్ ఫైనల్ టెంపుల్. చలో ఇంకెళ్ళి కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోదాం. ఈ నాయలు తిప్పలు పడుతున్నారు పంచ కట్టుకొని. అందుకే అప్పుడప్పుడు పంచ కట్టాలా అంటారు. టైం చూసినారా 12 అవుతుంది. పైకి పోదామా? ఏం చేస్తావు పై పోయి? వీడికి ఎట్లా అడిగిపోయేది? అట్లా 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 ఆడిపోతావు. అమిగోస్ మొత్తానికి అయితే 5 టెంపుల్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. చలో ఇంకెళ్దాం. నాకేం తెలుసా? నీకే తెలుసు. ఆడ ఫ్రంట్లోనే ఉంది ఆంజనేయ స్వామి. ప్రదక్షిణ చేసి అదే మళ్ళీ స్టైల్ ఫ్రెష్ ఉంటావు. ఏందన్నా? సూపర్ మ్యాన్ రా. ఇంకా చెప్పు. గుర్రాన్ని ఎక్కి గుర్రాన్ని నడుపుతానులే ఇట్లా. అయ్యొచ్చు. పెద్ద పెద్దవి కదా. సేమ్ 4 గుర్రాలు. నా ఫేస్ అప్పుడు అట్లేదు తీసినప్పుడు ఏం నేను ఇట్లా తిరిగినప్పుడు సో అమిగోస్ మార్నింగ్ అయితే చెప్పా కదా, నైట్ ఆంజనేయ స్వామి ఊరేగింపు జరిగితే చూపిస్తాను. సో మనకు ముందర అక్కడైతే వెళ్తుంది. సో నేను హేమంత్ అయితే వచ్చినాం. ప్రణీత్ అయితే రాలేదు, ఫుల్ టైర్డ్ ఉన్నాడు అనమాట. మార్నింగ్ నుంచి 5 టెంపుల్స్కి అయితే వెళ్ళాం కదా. సో ప్రణీత్ అయితే ఫుల్ టైర్డ్లో ఉన్నాడు. నేను హేమంత్ అయితే వచ్చినాం అనమాట. సో అది కాక ఈరోజు సాటర్డే వెంకటరమణ స్వామి గుడికి అయితే వెళ్ళాను నేను. ఇంకా అక్కడి నుంచి డైరెక్ట్ ఇట్లా వచ్చా. కోట్ రోడ్లో ఉంది ఆంజనేయ స్వామి గుడి కాడ. సో ఇంకా ఇక్కడ చూసుకొని ఇక్కడ ఊరేగింపు జరుగుతుంది. అంటే ఇంకా మనకి హౌసింగ్ బోర్డులు కూడా ఈరోజు జరుగుద్ది నాకు తెలిసి మ్యాక్సిమము. కాబట్టి నువ్వు వచ్చారా? నేను దిగి అడిగిపోతా. నువ్వు రా చెప్తా. ఇప్పుడు బండ్లో కూర్చొని పోయినా అనుకోండి, ట్రాఫిక్ ఫుల్ ఉంది.
అదే దిగి నడుచుకుంటూ వెళ్ళిపోదాం చాలు. అయితే ఈవినింగ్ అనమాట. మన హౌసింగ్ బోర్డ్లో ఉండే ఆంజనేయ స్వామి గుడి. అబ్బా ఫుల్ రష్ అయితే ఉన్నారు అబ్బా. ఊరేగింపు ఇంకా రాలేదు అనుకుంటా రథం అయితే. సో నేను అది ఉంటుందేమో అనుకొని వచ్చిన, సో అదైతే లేదు. చూడండి అసలు జనాలు ఎట్లున్నారు అనేది. అమ్మ కష్టమే లోపలికి అయితే. సో అమిగోస్ ఇదైతే మన ఇవాల్టి వ్లాగ్. సో నేను మీ ధోని సైనింగ్ ఆఫ్. టాటా బై బై, జై హింద్. మీట్ యు ఇన్ నెక్స్ట్ వ్లాగ్.